శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడు ఉండడం, మీ శుక్రుడినే గురుదృష్టి కుజదృష్టి ఉండడం గొప్ప అదృష్టం అండి. యాక్చువల్గా మీ శుక్రుడు చాలా మంచివాడు, 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, రాజయోగాన్ని ఇస్తాడు. అలాగే మీరు ఏ పని చేసి తలపెట్టినా ఆ పనిలో విఘ్నాలు లేకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా కళారంగంలో బాగా డెవలప్ అవుతారండి. మీరు ప్రతిభ కనబరుస్తారు. శుక్రుడు ఉన్నాడంటే కళారంగం అంటే మీకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే టెలివిజన్ అవ్వచ్చు, గాయకులు అవ్వచ్చు, ఏదేమైనా సరే శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన అత్యంత శుభకరమే. ఈ వారం రోజులు చాలా బాగుంటుంది. కానీ తీర్థానంలో సెకండ్ భావంలో శని మాత్రం రాజయోగాన్ని ఇవ్వడు, మనస్పర్ధలు కలిగిస్తుంటాడు. భార్యాభర్తల విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. శని ప్రభావం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 3వ భావంలో రాహు మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు, వాహన యోగాన్ని ఇస్తాడు. పైగా మీకు జలతత్వ రాశిలో ఉండడం వలన కొద్దిగా మీకు ఇంపార్టెన్స్ పెరుగుతాడు, ఇంపార్టెన్స్ మీకు పెంచుతాడు. మీకు మీరంటే ఒక విధమైన ఇంపార్టెన్స్ ఉంటుంది, మీరు ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మీకు రాహు ప్రభావం వలన దగ్గర ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టులు కలవడము, మీకు ఇంపార్టెన్స్ పెరగడము, అవన్నీ ఉంటాయన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారండి మీరు. 4th భావాన్ని అంటే శని ప్రభావం వలన మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా తక్కువగా ఉంటుంది. ఆవిడకి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అందరికి కాదండి, అందరి మీద జాతకాలు ఏమి ఉండదు, కాకపోతే కొంతమంది మాత్రమే ఉంటుంది. అలాగే 4th భావం నేను సరిచూస్తాడు కాబట్టి విద్యలో వెనకంజలో ఉండిపోతారు, మీరు విద్యలో రాణించరు. అలాగే పంటలు ఉంటాయి జరా, రైతులకి వ్యవసాయదారులకి నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ వాహనాలు కానీ ఈ వారం రోజులు కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది. అంతేకాకుండా పంచమస్థానంలో గురుచంద్రులు ఆయన ఒక్కడు చాలండి. మీకు గురుచంద్రుల కాంబినేషన్ పంచమస్థానంలో అంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి శని ప్రభావం వలన. కానీ రాజకీయంగా మీకు మాటలు చలామణి అవ్వడము, ప్రజాదరణ ఉండడము, ప్రజాకర్షణ ఉండడము, జనాకర్షణ ఉండడము బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు కాబట్టి జ్ఞాన సంపదని పెంచుతాడు. చంద్రుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు, సప్తమాధిపతి, పంచమస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. సో ముఖ్యంగా పుత్రిక సంతాన యోగం ఇవ్వడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, సాహిత్యం అంటే గురుడు ప్రభావం,
నృత్య కళాకారులకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి యాక్టర్స్ అయినా, ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా యోగవంతంగా ఉంటుందనే ఖచ్చితంగా చెప్పవచ్చు. శుక్రుడు రాశిలో ఉన్నాడు కదా, గురు ప్రభావం ఉంది, పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉంది కదండి. స్టాక్ మార్కెట్ ఆడమని చెప్పను, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము వాళ్ళు లాంగ్ రన్లో బాగా కలిసి వచ్చే అంశము అని చెప్పచ్చు. దీన్ని లాటరీస్ అనొచ్చు, స్టాక్ మార్కెట్ అనొచ్చు, ఇవన్నీ స్పెక్యులేషను, పంచమ భావం అంటాం కదా, వీళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. కానీ మీ జాతకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కుజచంద్రుడి కాంబినేషన్ 18-19 తారీఖులో చాలా యోగవంతంగా ఉంటుంది. వివాహాది వేడుకలు జరగడము, కొంతమందికి ఏమో ఆభరణాలు, వస్త్రాలు, భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము చాలా బాగుందండి. కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయబోతున్నారు, చేస్తారు కూడా. వాటిలో విస్తరణ బాగుంటుంది. కొత్తగా సినిమాలు స్టార్ట్ చేయడము, అది ఏదో ఉంటుంది కదా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము, ఇవన్నీ కూడా కుజచంద్రుడి కాంబినేషన్ చాలా బాగుందండి. మీకు యోగవంతంగానే ఉంటుంది. సప్తమ భావం ఏమాత్రం చెడిపోలా. అందుకే కదండి విహారయాత్రలు చేయడము, కొత్త డ్రెస్సులు కొనుక్కోవడము. సప్తమ భావం అంటేనే అదృష్ట స్థానం అంటాము, అలాగే వివాహ సంబంధమైన స్థానము అంటాం, కళత్ర స్థానము. సో ఈ విధంగా చాలా బాగుంది. అంతేకాదు భాగ్యస్థానంలో కేతు ఒక్కడు అంత బాగుందండి. పంచమంలో గురుడు, భాగ్యంలో కేతు అంటే ఏం చేస్తారు, అద్భుతమైన యోగాని ఇస్తారండి మీకు. యోగాని ఇస్తారంటే ఫారిన్ కంట్రీస్ రిలేట్ చేస్తూ ఉంటాడు. అంటే మీ చదువు రీత్యా, మీ షూటింగ్ రీత్యా, మీ బిజినెస్ రీత్యా, మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. కంప్యూటర్ హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ అంటారు కదా వాళ్ళకి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి. గురువుగారులని కానీ, పీఠాధిపతులు కానీ కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అమ్మవారి దర్శనాలు కానీ కాదు, అమ్మవారి దర్శనాలు చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానమే. మీరు అంటే భాగ్యస్థానం అంటే మీరు ఏ వ్యాపారాలు చేసినా అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. భాగ్యస్థానం బాగుంది. 10th హౌస్ ప్రొఫెషన్, 10th హౌస్ అంటే జనరల్గా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, కొంతమందికి ఏమో కుజుడు కారకత్వంలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాటిలో కానీ, లేకపోతే ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమ కానీ, ఇలాగా మీరు ఎక్కడున్నా సరే ఆ బిజినెస్లో మీరు డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే, మీకు సివిల్ సర్వీసెస్ అయినా, గవర్నమెంట్ సర్వీసెస్ అయినా సరే మీకు కలిసి వచ్చే అంశంగానే ఉంది. 11వ భావంలో బుధుడు, మీకు రాజయోగకారకుడు కదా. 11వ భావంలో మీకు బుధుడు కూడా చాలా మంచివాడు. 9th హౌస్లో ఆడయ్యాడు. 9వ ఇంటి వాడు 11వ భావంలో ఉన్నాడు. మీ వ్యాపారాల రీత్యా ధన సంపాదన పెరుగుతుంది. గురుదృష్టి కూడా లాభస్థానానికి ఉంది. అంటే మీ అన్నయ్యలకు కానీ, అక్కయ్యలు కానీ ఉంటారు, వాళ్ళకి బాగుండడము. భాగ్యస్థానం ఎంత బాగుందో అంతకంటే రెట్టింపుగా లాభస్థానం బాగుండడం వలన సంపదలు కలగడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదృష్టము మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. 12వ భావంలో ఉన్నటువంటి రవి మంచివాడు కాదండి. అష్టమాధిపతిగా 12వ భావంలో ఉండడం తప్పు. అనారోగ్య సమస్యలు మీకు ఉంటాయి. ఖర్చులు అధికంగా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. రవి ప్రభావం చాలా అంత 12వ భావంలో ఉన్న రవి 16వ తారీఖు చూస్తున్నాడు కాబట్టి యోగవంతమైన ఫలితాలు ఇవ్వడు. అందుకనే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను ఆరాధన చేసుకున్న, సూర్యభగవానికి ఆదిత్యవ్రతం చేసిన, గాయత్రి దేవుని పూజించినా సరే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను చేసేవాడే సూర్యభగవానుడు. అందుకని సూర్యభగవాను ఆరాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.